మనసారా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును బట్టి, దేవుడు మన పట్ల చూపుతున్న తన మహాకృపను బట్టి, దేవుడు మన మీద ఉంచిన తన విశ్వాసతను బట్టి దేవునికి మనసారా కృతజ్ఞతా స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ, ఆయన చేసిన మేలును బట్టి ఒక్కసారి చేతులు ఎత్తి స్తుతులు చెల్లిద్దాం. దేవుని స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు ఒక చిన్న విషయాన్ని మీతో తెలియపరచాలని ఆశపడుతున్నాను. దాదాపుగా 53 సంవత్సరాల నుంచి, అంటే నాకు పుట్టిన దినం మొదలుకొని కొద్దో గొప్ప తెలిసిన దినం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాప సండేలు చూశాను. అంటే ఈ మట్ల ఆదివారాలు ఎన్నో చూశాను. నాకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. అంటే 5 సంవత్సరాల లోపల ఉన్నప్పుడు నాకు తెలియకపోవచ్చు పెద్దగా, కానీ 5 సంవత్సరాల తర్వాత తెలిసిన చివరికి దగ్గర 49 సంవత్సరాలు నాకు ఈ పామ్ సండేని గురించి బాగా తెలుసు. మట్టల ఆదివారం అనే విషయాన్ని గురించి. మట్టల ఆదివారంలో చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ నిజంగా నాకు నిన్న అంటే పోయిన వారం నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్న మాట బహుశా నేను ఎప్పుడు వినలేదనిపించింది నాకు. ఎందుకు అంటే మహాదేవుని వాక్యము దేవుని సన్నిధిలో కూర్చొని గనక మనం ధ్యానం చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి ఆలోచనలు కలిగిస్తాడు. మరొకసారి చెప్తున్నా, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కూర్చొని మనం గనక ధ్యానం చేస్తే దేవుడు అద్భుతమైన సందేశాలను మనకు వివరిస్తాడు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో మట్టల ఆదివారం అనగానే మనకి ఆ దేశాల్లోనైతే ఖర్జూరపు మట్టలు గుర్తుకొస్తాయి. ఏ మట్టలు? ఎప్పుడైనా చూసారా ఖర్జూరపు చెట్టు? ఓకే, వీటిల్లో చాలా ఉన్నాయి. కొన్ని మీకు చెప్తాను. అంటే మన ఏరియాలో ఉన్నవి పామాయిల్ చెట్టు, ఈత చెట్టు, తాడి చెట్టు, ఇవన్నీ పామ్ ట్రీకి సంబంధించినవే. అంటే ఫ్యామిలీ అన్నమాట, ఒకే ఫ్యామిలీ. అటు ఖర్జూరపు చెట్టు, ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందినవి అంటానికి ఏమాత్రం సందేహం లేదు. మీరు ఈత కాయ చూసినా, ఓకే, ఖర్జూరపు కాయ చూసినా జనరల్గా అవే గుర్తుకొస్తాయి. అవి మేము తిన్నాం, ఇత్తనాలు సేమ్ లాగా ఉంటాయి. కానీ ఖర్జూరపు మట్ట కానీ మనం ఈత మట్ట కానీ కనుక మనం చూస్తే చాలా ఆత్మ సంబంధమైన విషయాలు నాకు బయలుపరిచాడు దేవాతి దేవుడు. అందుకనే నేను చూసినంతవరకు ఇంతవరకు ఈత చెట్టు చచ్చిపోవటం నేను చూడలే. ఏంటండి? ఈత చెట్టు చచ్చిపోవటం నేను చూడలే. తాడి చెట్టు చచ్చిపోవటం నేను చూడలే. అదేంటి అయ్యగారు, మా ఊర్లో చాలా చెట్లు చచ్చిపోయాయి అని మీరు అనుకుంటే 3 కారణాలు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మీరు తెలియకల్లోళ్ళు కాబట్టి చెప్తున్న ఈ విషయాన్ని. మా ఊర్లో చాలా చెట్లు చచ్చిపోయాయండి అంటే దానికి కారణం 3. నెంబర్ 1, ఆ చెట్టు నరికివేయబడి ఉండాలి. ఏమ రైట్? తప్పనిసరిగా అది నరికివేయితే తప్ప అది చచ్చిపోదు. రెండవది, ఆ చెట్టుకి చెదలన్న పట్టుండాలి, పురుగన్న పట్టుండాలి. ఓకే. మూడవది, ఆ చెట్టు తుఫాను చేత కొట్టబడన్నా ఉండాలి. ఏమ రైట్? తుఫాను చేత అంటే విపత్తుల చేత కొట్టబడితే చెట్టు పడిపోవటానికి, చనిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. లేదనుకుంటే మనం అనుకున్నట్టుగా ఒక భయంకరమైనటువంటి వర్షకాలంలో పిడుగులు పడతాయి కదా, ఆ పిడుగులు పడినప్పుడు జనరల్గా మా పెద్దలు చెప్పే మాట ఏంటంటే, అరే తాడి చెట్టు దగ్గర ఎప్పుడు కూర్చోమాకర వర్షం వచ్చేటప్పుడు అనేవాళ్ళం. కారణం ఏంటంటే పిడుగు పడుతుందని ఒక ఆలోచన వాళ్ళకు ఉండేది. ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయాలు. ఎందుకంటే పిడుగు పడితే అది కూడా ప్రకృతి వైపరీత్యమే, దానివలన చెట్టు పాడవటానికి అవకాశం ఉంటుంది.
నాశనం అవటానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క జీవితం, దేవుని యొక్క కుటుంబంలో కూడా దేవుని బిడ్డలమైన మనకు చావు లేదు. ఏమ రైట్? ఏం లేదు, చావు లేదు. చావు అనేది మనకు రాదు. ఒకవేళ మనము, నేను 3 చెప్పాను కదా, ప్రకృతి వైపరీత్యం వలన చావు అయితే ఉండొచ్చేమో, లేదా సాతాను బంధకాల్లో ఉండి కొట్టబడి నరకబడి విశ్వాస జీవితంలో ఆత్మీయంగా నాశనమైనటువంటి పరిస్థితులు ఉంటే మనము చచ్చిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మూడవది, మనం అనుకున్నట్టుగా ఏదన్నా అరే ఈడి మైండ్లో పురుగు తొలిచినట్టుందిరా అంటారు, చూసారా? అలాంటిది ఏదన్నా జరిగితే, అంటే ఈడు మన మైండ్లోకి సాతాను అనే పురుగు గనక దూరితే, ఏది ఎవడాడు ఆడు గనక ఒకవేళ దూరితే సహజంగా మన ఆత్మీయ జీవితం చచ్చిపోయినట్టే. లేకపోతే మనను చంపగలిగినటువంటి శక్తి ఏ విధంగా అయితే ఆ ఈత చెట్టుకో కొబ్బరి చెట్టుకో తాడి చెట్టుకో ఎలాగైతే లేదో, మన జీవితాల్లో కూడా మనల్ని చంపగలిగిన శక్తి ఎవరికి లేదు. మనము నిత్యము నివసించే వారము, దేవుని చేత నిత్యము భద్రపరచబడే వారము, దేవుని చేత నిత్యము మనము జీవము కలిగిన వారముగా ఉండటానికి ఏమాత్రము సందేహము లేదు. మనము జీవించే వారము, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే మనము తప్పనిసరిగా మనం జీవిస్తాము. మనకు చావు మాత్రము లేదు. చావు మాత్రము లేదు. అంటే క్రైస్తవుడు అంటే మట్టల ఆదివారం నాడు పట్టుకొని ఉంటాం, చూసారా? ఈ మట్టలను పోలిన వారము మనం ఎవరమి అర్థమవుతుందా? ఈ మట్టలను పోలిన వారము. అదే చెప్పాను, ఈత చెట్టుకు చావు లేదు, నీకు నాకు కూడా చావు లేదు. ఎందుకు? మనము ఒకవేళ ఈ లోకమును విడిచి వెళుతున్నామంటే ఇక్కడ నిద్రపోయి అక్కడ లేస్తాం అంతే. ఎక్కడ అంటే మనం రాత్రి నిద్రపోయి తెల్లారుజామున లేచినట్టు. తెల్లారుజామున అంటే మనకి 10ంటికి లేచినట్టు. మనం జనరల్గా మాట్లాడుకుందాంలే. 10ంటికి కూడా ఇప్పుడే లేచాను అన్నయ్య అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే తప్పని కాదు నేను అనేది. అంటే మానవ జీవితంలో విశ్వాసికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటాయి అంటే, విశ్వాసి ఎన్నడూ చనిపోవడం. విశ్వాసను చంపగలిగింది ఈ లోకంలో ఏది లేదు. విశ్వాసి ఒకవేళ ఈ లోకమును విడిచాడు అంటే పరలోకంలో నిద్ర నుండి లేస్తాడని అంతే అర్థం. అందుకనే ఈ ఉదయకాల సమయంలో చావు లేని జీవితాన్ని కలిగి ఉన్న ఏకైక వ్యక్తి ఈ లోకములో ఉన్నాడంటే ప్రభు నమ్ముకున్నవాడు మాత్రమే. అర్థమవుతుందండి? ఎవరు? ప్రభువుని నమ్ముకున్న వాడు మాత్రమే చావు లేని వాడు. ప్రభు నమ్ముకొని వాడు నిత్యము చచ్చేవాడే. నిత్యము ప్రతిరోజు చేస్తాడు వాడు. భయం చేత కానీ, బంధకాల చేత కానీ, సాతాను చేత కానీ, సాతాను శక్తుల చేత కానీ నిత్యము చంపబడేవాడు ఎవడంటే అవిశ్వాసి అయిన వాడు. కానీ మనకు మాత్రం మహాదేవుడు చావు అనేది ఇవ్వలేదు. ఈ లోకమును అందరం విడవాల్సిందే. కాబట్టి ఈ లోకంలో నిద్రపోయి ఒక దినాన పరలోకములో లేచే మహాశక్తి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి లేదు చావు? యేసునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము తప్ప చావు అనేది లేదు అని దేవాతి దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆ సెలవిచ్చిన దేవాతి దేవుని సన్నిధిలో మనం మాట్లాడుకునే మాట ఏమిటాయి అంటే, మట్టల ఆదివారం. ఏది ఆదివారం? ఇదంతా మీకు కనపడుతుందిగా, మీకు చెప్పాలని చెప్తున్నా. ఎందుకు అంటే ఈ యొక్క సందేశం నేను ఇచ్చినటువంటి పేరు ఏమిటాయి అంటే, సందేశానికి ఖర్జూరపు మట్ట మందిరానికి గుర్తు. అంటే మందిరం అంటే గోడలు కాదండి, మీ దయచేసి ఎప్పుడు అర్థం చేసుకోమా. గోడలు కాదు మందిరం అంటే. ఎవరు మందిరం అంటే మనమే, విశ్వాసులమే. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనమే మందిరము.
అందుకని దేవాతి దేవుడు అనేక విషయాలు అన్నాడు. మీరు మందిరముగా, సజీవము కలిగిన మందిరముగా, దేవుని మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. ఎవరు కట్టబడుతున్నారు? ఎవరమండి మనం? సజీవమైన దేవుని మందిరముగా కట్టబడుచున్నాము. మందిరం అంటే గోడలు కాదని ఎప్పుడు చెప్తూ ఉంటాను. మందిరం అంటే మనుషులోయ్, విశ్వాసులోయ్, దేవుని నమ్ముకున్న వారై, దేవుని యందు అడుగుజాడలో నడిచేవారే విశ్వాసులు అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే ఈ మట్టల ఆదివారంలో ఈ మట్టను గురించి మీకు కొన్ని సందేశాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఓకే, ఈ మట్టను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చెప్పాలి. ఇదేంటి అయ్యగారు, ఈ మట్టలు మేము ఎన్నోసార్లు చూసి ఇంకా దాని గురించి ఏమనిపిస్తుంది మాకు? ఇది ఈత మట్ట అనిపిస్తుంది. ఏ మట్ట? ఇది ఈత మట్ట అనిపిస్తుందని మీరు అనుకోవచ్చు. అవును, వాస్తవమే. కానీ నాకు ఒకటి దేవుడు బయలుపరిచాడు. ఏంటంటే ఈత మట్ట ఆకులుగా, చిల్లలుగా అన్నీ కలిసి ఉంటేనే దీనికి అందం ఉంది. ఏమ రైట్? ఇది ఒకవేళ నేను ఎక్కడైనా తీసేసానంటే, ఓకే, ఇది చూస్తే దీనికి ఎక్కడో లోటు కనిపిస్తుంది. ఏమ రైట్? దీని అందము పోయింది. ఇది అలంకరించబడక ముందు, అది పెరిగివేయబడక ముందు ఇది చాలా అందంగా కనిపించింది. ఏమ రైట్? ఇక అలంకరించబడిన తర్వాత అంటే ఇంకా అందంగా కనిపిస్తుంది, అది వేరే విషయం. మీకు అర్థమైందా? అంటే క్రైస్తవులమైన మనమందరము ఈ మట్టలు అంటూ వాళ్ళము. అర్థమైందా? ఈ మట్టల్లో ఏ విధంగా ఇవన్నీ మనము ఎవరమండి? మనం ఈ మట్టల్లోనే ఆకులు ఎలాగైతే ఉన్నాయో ఈ ఆకులు లాంటి వారు మనం. అంటే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుతాను, మీకు అర్థమవుతుంది. మొదటి మాటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. నా త్వరగా సహాయపడాలి. తన శరీరమును దేశించిన వాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనినో. దేవుని స్తోత్రాలు. దేన్ని? మందిరము అనగా విశ్వాసులమైన మనలను మహాదేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మనమందరము కలిసి ఒకరినొకరు పోషించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకు అంటారేమో, ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏంటంటే దేవాతి దేవుడు సెలవిస్తూ అంటాడు, ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవి. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు చెప్తున్నా, ఇదంతా మనకి కనపడుతుంది. ఒకవేళ కనుక మనం విశ్వాసులుగా జస్ట్ ఈ మట్టను గురించే మాట్లాడుకుంటే, ఇది ఒకవేళ యేసుక్రీస్తు అయితే దానికి అతుకుబడినటువంటి అవయవాలుగా మనం అందరం ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగా? ఇది యేసుక్రీస్తు యొక్క శరీరము. ఈ యేసుక్రీస్తు యొక్క శరీరములో అవయవాలు అనేకమంది ఉన్నాయి. నేను ఒక అవయవము. నువ్వు కాలు కావచ్చు, నేను చిన్న వేలు కావచ్చు. am I right? అర్థమవుతుందా? కానీ ఇవన్నీ కలిసే పనిచేస్తున్నాయి. ఒక శరీరములో అవయవాలు కలిసి పనిచేయకపోతే ఈ లోకంలో ఏ వ్యక్తి బ్రతకలేడు. తెలుసా మీకు ఆ విషయం? ఈ శరీరములో అవయవాలన్నీ కలిసి పని చేయకపోతే ఏ వ్యక్తి కూడా బ్రతకటానికి అవకాశము లేదు. ఎందుకంటారేమో, ఇప్పుడు చెబుతా మీకు చాలా సింపుల్ రీజన్. ఎందుకంటే కాలికి నొప్పి చేసింది, కానీ విచిత్రం ఏంటో చెప్పనా?
నోట్లో మందేసుకుంటాము కాదా? కాలు దగ్గర వేస్తే మందు ఏమో నాకు తెలియదు, కానీ ఇక్కడ వేసుకుంటే ఈ కాలు నొప్పి ఎక్కడుందో, ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడాట, కాలు ఇక్కడ వేసుకుంటే ఈ చెవి దగ్గరకు వస్తే నాకు ఐఎమ్ ఆల్ రైట్, డోంట్ వర్రీ అబౌట్ మీ అంటదట. అని ఇంకెక్కడన్నా ఉందేమో పంపిస్తానని వెళ్ళిపోద్దట. వెళ్ళిపోతే కడుపు దగ్గరకు వచ్చిన తర్వాత కడుపు అంటదట ఐఎమ్ ఆల్సో ఆల్ రైట్, డోంట్ నో నీడ్ ఆఫ్ మీ అని అంటదట. నాకేం అవసరమో లేదు, నేను కూడా బాగానే ఉన్నాను అని. అది చివరికి కాళ్ళు దగ్గర నుంచి చిన్న బొట్టిన వేలు దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటదట ఐఎమ్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ యూ అంటదట. దేని స్తోత్రం. అర్థమైందా మీకు? నేను ఒక్కదాన్ని నీ కోసం ఎదురు చూస్తున్నానమ్మా, వాళ్ళందరూ నిన్ను వద్దన్నారు కదా, వాళ్ళందరూ బాగున్నారు కదా, కానీ బాగోని నా కోసం నువ్వు అక్కడి నుంచి ఎక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చావు కాబట్టి నువ్వు వస్తేనే నాకు తగ్గుతుంది అంటదట. ఏమ రైట్? ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలమైన మనకు ఒక బలహీనుడు కనపడితే ఎక్కడుంది నీ బాధ్యత అని అడుగుతున్నా. ఒక బలహీనుడు నీకు కనపడుతూ ఉంటే ఎక్కడుంది నీ బలము, ఎక్కడ నీ యొక్క ఆలోచన, బాధ్యత? కాబట్టి ఇది అంటదట, అమ్మా నువ్వు ఒక్కడు పోయినా కూడా నా అందాన్ని పోగొట్టుకున్నాను, అలాగే నువ్వు ఒక్కదానివి వెళ్ళిపోయినా శరీరములో అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి అనుకోవటం పొరపాటు. మీరున్నారు కాబట్టే నేను బ్రతుకున్నాం. ఎవరు బ్రతుకున్నారు? దేవుడు బ్రతుకున్నాడు, సజీవుడు కాబట్టి మనకు చావు లేదు. ఆయన జీవము మనలో ఉంది కాబట్టి మనము కూడా దేవుని దృష్టిలో సజీవులమే. కాబట్టి ఎలా ఉండాలి? శరీరంలో ఉన్న అవయవాలు ఏ విధంగా అయితే ఒకరినొకరు తలుచుకొని పని చేస్తున్నాయో అలాగే నీవు నేను కూడా కలిసి పని చేసుకుంటే ఈ శరీరమైన దేవుని శరీరము, ఈ దేహమైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరము బాగుపడుతుంది, ఆశీర్వాదంగా ఉంటుంది, అభివృద్ధి చెందుద్ది, దీవించబడుతుంది, ఏ విషయంలో కూడా లోటు లేకుండా బ్రతికిద్ది. ఏ శరీరము? సంఘం అనే శరీరము. నీవు నేను అవయవములం. అందుకని దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నేను ఎప్పుడైతే ఐక్యత కలిగి జీవిస్తామో, ఏంటండి ఏం కలిగి? మన దగ్గర ఉన్న ఐక్యత ఎంతసేపు? మందిరంలో కూడా కనపడదా ఈ ఐక్యత? ఎక్కడ? ఇంట్లో ఎలాగూ కనపడదు, వీధిలో అస్సలుగా కనపడదు. కానీ ఎక్కడ కనపడదు? పేరుకు మాత్రము విశ్వాసులము. ఒక పెద్ద ఆయన అన్నాళ్లే, ఎవరో కాదు, మీరు ఎప్పుడన్నా యేసన్న గారి ప్రసంగాలు వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు అంటాడు, అయ్యా వాళ్ళు విశ్వాసులు అనుకున్నాను కానీ విశ్వాసుల కంటే దారుణం అయ్యా అంటాడు ఆయన. ఎవరికంటే? ఎవరు? దండం పెడతా. దేవుని బిడ్డలంగా సజీవులుగా మనం జీవించాలి అంటే, దేవునికి సజీవమైనటువంటి శరీరములుగా మనం జీవించాలంటే తప్పనిసరిగా మన అవయవాలన్నీ కరెక్ట్గా పని చేయాలి అంటే, మన జీవితంలో ఉన్న లోటుపాట్లు అన్నీ సరిచేయబడాలి అంటే నీవు నేను ఏకమైతేనే ఏకమైన వారి ప్రార్థన, ఏకాంతముగా చేసిన ప్రార్థన ఆలకించే ఏకైక దేవుడు నా యేసయ్య ఒక్కడే. కాబట్టి ఏం చేద్దాం? అందుకనే ఈ మట్ట మనకేం తెలియపరుస్తుందంటే, యేసుక్రీస్తు నేను శరీరం అయితే, యేసుక్రీస్తు శరీరములో మీరందరూ అవయములైతే కలిసి కట్టు పని చేయండి, కలిసిమెలిసి జీవించండి, దేవుని యొక్క కరుణా కటాక్షములను మీరు అనుభవించాలని ఆశ. కాబట్టి మనమందరం కలిసి ఐక్యతగా దేవుని సన్నిధిలో ఉండే బిడ్డలముగా, సజీవులమైన బిడ్డలముగా దేవుని ఎదుట కనపడాలని ఆశపడుతున్నాడు దేవాతి దేవుడు. అందుకని కీర్తనకాడు ఆ మాట చెప్తా అంటాడు, 133వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, మొదటి 2 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం.
133వ కీర్తన అక్కడ చెబుతుంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అన్నాడు. ఎవరట? సహోదరులు అంటే వీళ్ళు కాదులే, ఈ పక్కోళ్ళేనా? అలా దేవుని దగ్గర ఏ వ్యత్యాసం ఉండదు, లింగ భేదం ఉండదు. ఆయనకి అందరూ సమానమే. రైట్? ఎవరు? యేసయ్యకి ఎవరు సమానం? స్త్రీ పురుషులు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, వృద్ధులు, యవనస్తులు అనేది ఉండదు. ఎందుకో తెలుసా? ఎందుకు ఉండదు? మన దేవుడు తేడా చూసే దేవుడు కాదు, తేడాగా చేసే దేవుడు కూడా కాదు. దేవుని స్తోత్రాలు. అర్థమైంది మీకు? ఏం చేసేవాడు కాదు? తేడాగా చూసేవాడు కాదు, తేడాగా చేసిన వాడు కాదు. మీరు బైబిల్లో చదువుకోండి, నరులను మానవుడు ఏ విధంగా చేశాడో స్పష్టంగా మాట్లాడాడు. మట్టి నుండి మనిషిని తీశాడట, మనిషిలో నుండి స్త్రీని తీశాడట, చివరికి మనం అందరం ఒకటే అన్నాడు. రైట్? నీవు నేను ఏకమయ్యుందుము అన్నాడు. అంతేగా? భార్య భర్తలే కాదండి, సంఘము శరీరము కూడా. అర్థమైందా? సంఘమని శరీరము క్రీస్తు కూడా ఏకమై ఉన్నటువంటి జీవితాన్ని మహాదేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని మనకు ఐక్యత దేవునితో ఉంది. ఐక్యత, సమాధానము, సంతోషము మన అందరితో ఉండాలి. అదే దేవుని యొక్క మహిమకు కారణమవుతుంది. అదే దేవుని సన్నిధిలో మనము దేవుని బిడ్డలముగా, సజీవులమైన దేవుని బిడ్డలముగా కొనసాగటానికి ఒకే ఒక ఆధారం ఏమిటంటే, నీవు నేను బ్రతికినంత కాలము సజీవులుగా బ్రతకాలి అంటే మనలో ఐక్యత తప్పనిసరిగా ఉండాలి. ఐక్యత అర్థమవుతుందా? దేంట్లో ఐక్యత? కాదు. అర్థమైందా? దేని దగ్గర కాదు? మనకు ఐక్యత భోజనాల దగ్గర కాదు. భోజనాలు ఎప్పుడైనా ఉండవచ్చు. కొంతమందికి ఐక్యత ఎక్కడుందో తెలుసా? భోజనాల దగ్గరే ఉంటుంది. ఎప్పుడు దాకంటే ముక్క తక్కువ అవ్వకుండా ఉన్నంత సేపే. ముక్క తక్కువైతే ఒక్క దెబ్బకు పోద్ది. ఏంటిది అది? ఐక్యత. అందుకే చెప్తున్నా, దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ఐక్యతగా ఉన్నంత కాలము మనల్ని ధ్వంసం చేయగలిగిన శక్తి, మనను పాడు చేయగలిగినటువంటి వ్యక్తి, మన జీవితాలను నాశనం చేయగలిగినటువంటి మహాశక్తి ఈ లోకంలో ఎక్కడా కనపడదు. ఈ లోకంలో ఎక్కడా కనపడదు. తుఫాన్ వచ్చినా ఈత చెట్టు ఇరిగిపోద్దేమో కానీ దాని జీవం మాత్రం పోదు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? అందుకని దేవాతి దేవుడు అంత బలమైనటువంటి శక్తిగా నిన్ను నన్ను మార్చాలని ఆశపడుతున్నాడు. ఆ బలమైన శక్తి కేవలము దేవునిలోనే ఉంది. అందుకని ఒక మాట చెప్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు చాలు. ఏముండాలట? దేంట్లో? ఆత్మ కలిగించు ఐక్యత యందు. ఏంటండి? ఆత్మ కలిగించు ఐక్యత. రెండవది ఆ ఐక్యతను కాపాడుకొనుట యందు. మూడవది ఏముండాలట అంటే, ఇంకొక మాట కూడా చెప్పాలంటే, శ్రద్ధ కలిగి ఉండటమే కాదు, బుద్ధి కలిగి ఉండండి అని. దేవుని స్తోత్రాలు. ఎక్కడ? ఆత్మ అనుగ్రహించు ఐక్యతను కాపాడుకొనుట యందు బుద్ధి కలిగి ఉండు. దేవుని స్తోత్రాలు. అదే మన జీవితం, అదే మన విశ్వాసం. మనం అనుకుంటాము, ఏముందులేండి, ఎంతకాలమైన బ్రతికి ఎట్లా వెళ్ళిపోతాం కదా అనుకుంటాం. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది, దేవుడు నిన్ను సృజించినది నువ్వు ఎట్ట పడితే అటు వెళ్ళిపోవటానికి కాదు. రైట్? అర్థమవుతుందండి? నా ఇష్టం వచ్చినట్టు వెళ్తానంటే కుదరదు. ఈరోజు చట్టాలు అయితే ఒప్పుకో,
ఈరోజు చట్టాలు, దైవ చట్టం ఎలా ఒప్పుకుంటుంది అనుకుంటున్నారు? నా కుమారుడేనండి, నేను కొట్టుకుంటానండి అని అంటే చట్టం ఒప్పుకోదు. నీ కుమారుడు అయితే కొట్టే అధికారం నీకు అంటే తిరగబడద్దు. మళ్ళీ తిరగబడమని కాదుండు, మీ దండం పెడతా. కొంతమంది అదే అనుకుంటారు, మా చట్టం ఉంది కాబట్టి మేము తిరగబడతామంటే కుదరదు. తిరగబడితే వాళ్ళకి శిక్ష ఉంది. అంటే దేవుని బిడ్డలమైన మనకు దైవ గ్రంథముల నుండి ఏర్పరచబడినటువంటి చట్టము ఏ విధంగా అయితే ఈ లోకంలో పనిచేస్తుందో దేవుడు అంతకంటే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మ కలిగించు ఐక్యత ఇది. ఎవరు కలిగించు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ కలిగించిన ఐక్యత. దీన్ని కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరూ బుద్ధి కలిగి ఉండాలి. అందుకే నేను భక్తుడు చెప్పిన మాట, ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. ఇంగ్లీష్ వర్డ్ ఇట్ ఇస్ అ ప్లెజెంట్ అని, చాలా ఆ ప్లెజెంట్ అనే మాటకి ఒక అద్భుతమైన అర్థం చెప్పొచ్చు, ఆహ్లాదము అని. ఓకే, ఏంటిది ఆహ్లాదం? ఆహ్లాదం ఎప్పుడు వస్తుంది? ఎండలో పని చేసి కష్టపడి చెమట పట్టి ఇంటికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంటావు చూసావా, అప్పుడు అనిపిస్తుంది కదా. దేవుడు నీకు ఉచితంగా ఇవ్వాలంటున్నాడు. ఏంటిది? ఆత్మ సంబంధమైనటువంటి ఆహ్లాదాన్ని, ఆత్మ సంబంధమైన మేలుని, ఆత్మ సంబంధమైన మనోహరమైన జీవితాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి ఐక్యత కలిగిన జీవితాన్ని ఒక వ్యక్తిగా లోకములో బ్రతుకుతున్న నీవు నేను, ఒక సంఘముగా బ్రతుకుతున్నప్పుడు నీవు నేను ఏ విధంగా ఉండాలో అని మహాదేవుడు సెలవిస్తూ అంటాడు, నీవు నేను ఐక్యత కలిగి ఉంటే ఆనందమే ఆనందం అన్నాడు. ఏమంటే అందుకే చెప్తున్నా, ఈ మాట ఐక్యతను గుర్తు చేస్తుంది. దేవునితో ఐక్యత, దేవుని శరీరమైన సంఘముతో ఐక్యత. దేవుని బిడ్డలమైన మనమందరము భూమి మీద సజీవుని కుమారులముగా బ్రతుకుతున్నాము కాబట్టి సజీవులైన వారి కుమారులముగా సజీవులుగా బ్రతకాలని దీనికి మహాదేవుడు సావు ఇవ్వలేదు. అర్థమైందండి? దీనికి మహాదేవుడు ఏమివ్వలే? చావు ఇవ్వలా. చావు లేదు. చెప్పాను కదా, చావు లేని జీవితాన్ని నీకు నాకు దేవుడిచ్చాడు. ఆ ఐక్యతను కాపాడుకుంటూ మనం గనక చేయగలిగితే మన జీవితంలో ఎన్నడూ సంఘములో చచ్చిపోయిన స్థితిలో ఉండము, చచ్చిపోయిన వారముగా బయటికి కనబడము, చచ్చిపోయిన వారముగా పెట్టెలో పెట్టబడము. అర్థమైందా మీకు? పెట్టెలో పెట్టబడము. కాబట్టి ఐక్యతను కాపాడుకుందాం. రెండో విషయాన్ని గురించి దేవాతు దేవుడు మాట్లాడుతున్నాం. ఇంకొక మాట ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవాతు దేవుడు ఈ మట్టను గురించినటువంటి విశేషాన్ని సెలవిస్తూ అంటాడు, దేవుని యొక్క మందిరము అనగా విశ్వాసులమైన మనము ఐక్యముగా ఉండాలని ఒకటి, రెండవది విశ్వాసులమైన మనము దేవుని దృష్టిలో ఆశీర్వదించబడాలని ఆశ. ఎవరమండి? అంటే దేవుని ఆశీర్వాదమునుందే ప్రజలము, దేవుని ఆశీర్వాదముందే విశ్వాసులము, దేవుని ఆశీర్వాదమునుందే దేవుని యొక్క బిడ్డలము, సజీవుడైన దేవుని కుమారులము కుమార్తెలము. ఏముండాలి? మనకి ఆశీర్వాదం ఉండాలి కదా. జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దేవుడు అనాది సంకల్పంలో అనగా నిత్యత్వంలో అనగా నీవు నేను సృజించబడక ముందే దేవుడు అన్నాడు, అయ్యా నేను ఈ భూమి మీద నరులను చేసేది ఎందుకంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండిస్తారని కదా. ఏమి లేదు, మనకి వృద్ధి లేదు, అభివృద్ధి లేదు. మనకు నిజంగా చెప్పాలంటే వాస్తవానికి మళ్ళీ ఫలించేది లేదు, ఫలింప చేసేది లేదు, విస్తరించేది లేదు, మనకి విస్తరి కూడా లేదు. ఏం లేదు? విస్తరణ తెలుసు కదా, ఏంటిది అది? ఇక ఇవన్నీ బాగా గుర్తొస్తాయి. వాస్తవం. దేవుని బిడ్డలమైన మనము
కోల్పోతున్నాం. ఎందుకు? సజీవుడైన దేవునికి దూరంగా బ్రతికి కోల్పోతున్నాం. సజీవుడైన దేవునికి దూరంగా బ్రతుకుతూ కోల్పోతున్నాం. సజీవుడైన దేవునికి మనము దూరంగా బ్రతుకుతూ మన సజీవాన్ని నిత్యముగా మార్చుకొని బ్రతుకుతున్నాం. నిర్జీవమైనది ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? మా సహోదరుడు ఒక ఆయన రీసెంట్గా హైదరాబాద్లో చనిపోయాడు. వాళ్ళ బ్రదరు అమెరికాలో కాన్ఫరెన్స్లో ఉన్నాడు. ఆయన రావటానికి కనీసం 28 అవర్స్ పడుతుంది. ఎన్ని అవర్స్? హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి మళ్ళీ ఒక 2 గంటలు తప్పనిసరిగా పడుతుంది. అంటే టోటల్గా 30 అవర్స్ పడుతుంది ఆయన అమెరికా నుంచి ఇక్కడికి రావాలంటే. 30 అవర్స్ ఎక్కడున్నాడు ఆయన? ఏసీ బాక్స్లో ఉన్నాడు. రైట్? ఎక్కడున్నాడు? ఏసీ బాక్స్లో ఉన్నాడు. అంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. కారణం ఏంటి చెప్పాలి? కారణం ఏంటి? చచ్చిపోయిన దానికి, శవానికి విలువ లేదని అందరికీ తెలుసుగా. శవానికి విలువ లేదని అందరికీ తెలుసుగా. ఎవరు ఉంచరు కదా, మరి ఎందుకు ఉంచారు అన్ని అవర్స్? తెలీదా? అందుకనే మన మోకాళ్ళలో ఉన్న మెదడు బయటికి తీయండి అని చెప్పేది. ఎందుకు చెప్పండి ఒకసారి. ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. ఆయన రావడానికి 30 గంటలు పట్టింది. ఆయన వచ్చేసరికి ఈ లోపల కార్యక్రమం చేయొచ్చు, కానీ ఆయన కోసమే ఉంచారు. ఎందుకు అని అడిగితే మీరు అందరు తెల్ల మొక్కలు వేసుకుని నా ముఖం ఇంకా చూస్తున్నారు. సూపర్. అందుకేనమ్మా దేవుడు బంధం అది. రైట్? ఏం బంధం? రక్త సంబంధం. తోబుట్టువు దూరంగా ఉన్నాడో వచ్చేదాకా ఉంచితే తోబుట్టువుని చివరిసారిగా చూసి 4 కన్నీటి బొట్లు కరిపించి, అంటే పంపించి, కార్చి తన యొక్క ఆత్మతృప్తి పొందటానికని. రైట్? అర్థమవుతుందా? ఎందుకో తెలుసా? రక్త సంబంధంలోనే అద్భుతమైన ఆనందము, ఆశీర్వాదం ఉంది. రైట్? అందుకని చెప్తా, నేను ఓపెన్గా చెప్తున్నా. మీరు ఏమన్నా అనుకోండి, రక్త సంబంధాన్ని పోగొట్టుకోమాకండి. చిన్న చిన్న ఆశలకి, చిన్న చిన్న ఆలోచనలకి, చిన్న చిన్న తగాదాలకి, చిన్న చిన్న అటువంటి సమస్యలకి ఏం పోగొట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఎవడు కన్నీరు కార్చాడో కాలవాడో తెలియదు, కానీ నీ వాడు నీ ముందు, నీ శవం ముందు కూర్చొని కన్నీరు కార్చకుండా ఉండడం, అదే మీకు ఆశీర్వాదం. అయ్యా నేను చూశానా అంటేమేమో, మరి తెలివి కల్లోళ్ళు మీరు, మామూలు వాళ్ళు కాదు. చూశానంటే చూసే టైం లేదని అర్థం. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, ఒరే అబ్బాయి అప్పుడు చూసిన వాడు చూడరా, నువ్వు ఏడ్చిన చూడరా, ఇప్పుడే ఏడవరా వాడి గురించి అని. అంతేగా? అదేనే కదా ఎందుకు చెప్తున్నాము? అందుకే చెప్తున్నా. దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఒక్క మాట చదువుతాను మీకు పరిశుద్ధ గ్రంథంలో. 92వ కీర్తన 12వ వచనం చదువుతున్నాను. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. చాలు. ఇక్కడ దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మొవ్వ వేయుదురు అనే మాట తెలుగులో ఉంది. ఓకే, కానీ ఇంగ్లీష్లోనైతే ద రైచియస్ షల్ బి ఫ్లరిష్డ్ అని ఉంటుంది. ఫ్లరిష్ అంటే ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు, అభివృద్ధి చెందుతాడు, ఆనందంగా జీవిస్తాడు, దేవుని దీవెన పొందుకుంటాడు. ఎవరు? నీతిమంతులు. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజున ఈ మట్టల ఆదివారం అనే ఆ యొక్క అంశాన్ని మీరు కనుక జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క అనాది సంకల్పము నీవు నేను ఈ మట్టలాగా దీవించబడాలి. నాకు చరిత్ర చెప్పిన సత్యం ఏంటో చెప్పనా? ఈ ఖర్జూరపు మట్ట కాయకుండా ఉండదట.
ఈ ఖర్జూరపు చెట్టు పూయకుండా ఉండదట. ఈ ఖర్జూరపు చెట్టు ఖర్జూరాలు లేకుండా బ్రతకదంట. అర్థమైందా మీకు? ఏంటంట? బ్రతకదంట అది. అంటే దాని అర్థం ఏమిటాయి అంటే, ఖర్జూరపు చెట్టుకి ఖర్జూరాలు ఉండేంత వరకు అది కాస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రాలు. ప్రతి సంవత్సరం అది కాస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఆనందము చెప్పాలి? ఖర్జూరములు పూయటం వలన, ఖర్జూరాలు కాయటం వలన, ఖర్జూరాలు గెల దిగటం వలన, ఖర్జూరాలు పండటం వలన ఎవరికి లాభం? ఎవరికి? యజమానుడికే కదా. ఏమ రైట్? ఎవరు యజమానుడు? నాటిన వాడు, నీరు పోసిన వాడు, దాన్ని ఫలించడానికి ఎరువు వేసిన వాడు. ఇంతకంటే మంచి దేవుడు ఎవరున్నారండి మీకు? మిమ్మల్ని ఎదగాలని చూసే ఏకైక దేవుడు ఈయనే కదా. మీ ఎదుగుదలని మీరేం చేస్తున్నారు? ఎందుకు? ఒక చిన్న ఆలోచన వలన పోగొట్టుకుంటున్నారు. ఏమ రైట్? జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె అభివృద్ధి చెందును. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె ఆశీర్వదించబడను. నీతిమంతుడు ఖర్జూరము వలె మధురముగా ఉండును, మచ్చలేక ఉండును. దేవుని స్తోత్రాలు. మీరు చూడండి, ఈత చెట్టుకి మచ్చ ఉండటం నేను చూడలే. ఈత చెట్టుకి, ఈత కాయకి మచ్చ ఉండటం చూడలే. అది నల్ల ఈత అయినా, అంటే ఈతకాయల్లో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. నేను ఎప్పుడు చూడలే. ఏముంటాం? ఖర్జూరపు చెట్టులోనే మహాదేవుడు మచ్చలేని జీవితాన్ని ఇచ్చినప్పుడు, మహిమ కలిగిన దేవుని బిడ్డలముగా నువ్వు నేను జీవిస్తున్నప్పుడు నీకు నాకు ఎందుకు మచ్చ ఉంటుంది? అర్థం చేసుకోండి. మచ్చలేని జీవితము అదే మన ఆశీర్వాదానికి కారణము. ఏమ రైట్? అదే మన జీవితానికి, అభివృద్ధికి, ఆహ్లాదకరమైన జీవితానికి నిదర్శనం. అందుకనే మహాదేవుడు అంటున్నాడు, మీరు ఫలించండి, మీరు ఫలించాలి. ఎలాగా? ఖర్జూర వృక్షము వలె, ఖర్జూరపు పళ్ళు వలె మీరు ఏం చేయబడాలి? ఫలించాలి. ఫలిస్తే దేవుడు ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, ఈ లోకములో ఈ లోకములో మన దేవుడు తప్ప మనలను ఎంతగా కోరుకున్న వారు ఎవరు లేరు. దేవుని స్తోత్రాలు. అదేంటి సార్ అంటారేమో, చాలా చోట్ల చాలా దేవుళ్ళకి నరబలి అర్పించేవాళ్ళు, కానీ మన దేవుడైతే తనే బలైపోయి మన నరులను రక్షించాడు కదా. మరి గొప్పోడు కాదా? మనం ఏమనుకుంటాం? ఏమోలేండి, ఏ దేవుడు నమ్ముకున్నా? మీకు నిజం చెప్పమంటారా వద్దంటారా? అదేలేండి, వాళ్ళు నమ్ముకున్నారు చూసారా, ఆ దేవుడిని నమ్ముకున్నారు. ఎవరు నమ్ముకున్నారట? ఊరు బయట ఉండేవాళ్ళు, కూటికి లేని వాళ్ళు నమ్ముకున్న దేవుడు నమ్ముకున్నామంట. పిచ్చోళ్ళారా, నా దేవుడు సజీవుడు, నా దేవుడు దీవించేవాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు, నీ జీవితాన్ని బాగా చూడాలని కోరుకున్నవాడు, నిన్ను నిత్యము బలపరచాలని ఆశించిన ఏకైక దేవుడు నా యేసయ్య ఒక్కడే, మళ్ళీ ఒకడు లేడు ఈ లోకంలో. కాబట్టి ఏం చేయాలి? ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి. ఆయన ఆశీర్వాదాన్ని పొందితే నీకంటే ఎక్కువ ఆనందించేవాడు నా యేసయ్య ఒక్కడే. దేవుని స్తోత్రాలు. నేను అందుకని అప్పుడప్పుడు చెప్తా, అయ్యా నా దగ్గరకు వచ్చి చెప్తారు, అయ్యా నిన్ను చూసి జనం కుళ్ళుకుంటున్నారయ్యా అంటాడు. ఏంటి కుళ్ళుకుంటున్నారయ్యా అంటారు. అంటే నేను అంటాను, కుళ్ళుకొని అమ్మా, కుళ్ళుకొని వాళ్ళు ఇంకా కుళ్ళుకోవాలని కోరుకుంటున్నానని చెప్తా. దేవుని స్తోత్రం. ఎందుకు? మనమెవరమండి దేవుడు దీవిస్తున్నప్పుడు? నువ్వెవరు ఆపు చేయటానికి? నువ్వు కుళ్ళుకుంటే ఇంకా దేవుడు నన్ను దీవిస్తాడు.
అందుకని ఎవరైనా కులుకుంటుంటే అక్క భలే అక్క నువ్వు ఇలాగ నన్ను ఆశీర్వదిస్తావని నేను అనుకోలేదక్క, నువ్వు అట్లా కులుకునే ఉండక్క, నేను ఇలా దీవిస్తూ పడుతూనే ఉంటానక్క. కాదా? అదే చెప్తున్నా. దేవుడు నిన్ను దీవించాలని కోరుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్నప్పుడు ఎవడు ఆపగలడు ఆయన ఆశీర్వాదమును అడ్డుపెట్టి? ఎవడు ఆపుతాడు? ఎవడు ఆపులేడు. ఆయన అన్నాడు, ద్వారాలు తెరవటం నా వంతు అయితే ద్వారాలు ముయ్యటం కూడా నా వంతే. ఇప్పుడు నేను తెరుస్తాను రా బాబు నీకు అంటే, అయ్యా నేను గొడుగు అడ్డం పెట్టుకుంటాగా. ఏమంట పెట్టుకుంటా? ఎవరికి నష్టం? అర్థమైందా? దేవాతి దేవుడు ఇంత సజీవమైనటువంటి మనుషులుగా నిన్ను నన్ను చేసి, దేవాతి దేవుడు నిన్ను నన్ను ఇంతగా ఆశీర్వదించాలని ఆశపడుతుంటే, ఆయన నువ్వు అడ్డు కట్టేసుకొని జీవించాలని ఆశపడుతున్నావంటే నిన్ను ఏమనాలి చెప్పండి? నిన్ను ఏమనాలి? ఓ పిచ్చి తల్లి, ఈ ఆశీర్వాదం పోతే మళ్ళీ నీకు దొరకటం చాలా కష్టం కదా, అడ్డు తీయి తల్లి అనాలి. అంతేగా? ఏది నెత్తి మీద పెట్టుకున్న గొడుగు. దేవుని బిడ్డలమైన మనము, దేవుడు కోరుకున్నది ఆయన బిడ్డలుగా మీరు మేము అందరము కలిసి దీవించబడాలి. అందుకని అక్కడ ఆయన ఇంకొక మాట కూడా చదువుతాడు. అదే ఆ వచనం చదువుతున్నాం. 92వ కీర్తనలో ఉన్నటువంటి ఇంకొక మాట కూడా చదువుతాం. 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై మా దేవుని ఆవరణములలో, ఆమె చెప్దాం అందరు గట్టిగా. అర్థమైందా? ఎక్కడట? మనం ఎక్కడ నాటబడుతున్నాం? ఇంట్లో నాటబడితే ఇంటికని నుంచి పెరుక్కొచ్చి వీధిలో నాటుతావు. వీధిలో నాటిన దాన్ని తీసుకొచ్చి ఎక్కడ నాటుతావు? నేను ప్రార్థనకి వెళ్తున్నాగా అయ్యా అని ఆ చెత్త అంతా తీసుకొచ్చి అదంతా మనసులో పెట్టుకుంటూ చేతులనే మట్టలు పట్టుకుంటూ, ఏది పెట్టుకుంటావు మనసులో? ఇంట్లో ఉన్న చెత్త ఉందో చూసారా, అది తీసుకొచ్చి వీధిలో వేస్తావు చూసావా? ఆ వీధిలో వేసిన చెత్తను తీసుకొచ్చి నేను ప్రార్థనకి వెళ్తున్నాను అయ్యా అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ మట్ట పట్టుకుంటావు. మా దేవుని బిడ్డలమ్మ మనం, నువ్వు నమ్మినా నమ్మపోయినా దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేశాడు. దేవుడు తన రక్తములో నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేశాడు. దేవుడు నీకు దేవుని యొక్క మహాకృప చేత ఆత్మను ఆదరణకర్తగా ఉంచాడు. ఎవరిని? ఆత్మను ఆదరణకర్తగా ఉంచాడు. నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకున్నాడు. ఎందుకు పోగొట్టుకుంటావమ్మా? చెత్తబుట్టలో ఉన్న వాటిని అన్నిటినీ తీసుకొచ్చి చెత్తలో వెయ్యాల్సినవి చెత్తలోనే వెయ్యండి. ఆ మనసుతో వచ్చి మట్టలు పట్టుకోమాకండి, దండం పెడతా అంటే మరి ఇప్పుడు వెళ్ళిపోతారేమో, జాగ్రత్త. మళ్ళీ తెలివి కల్లోళ్ళు కదా, అయ్యో నేను మనసులో పెట్టుకున్నానయ్యా, దీన్ని పట్టుకోలేనయ్యా అంటే నేను పట్టేస్తాను, నీకు ఎందుకు రామ్మంట. మళ్ళీ దానికి కూడా రూల్ ఉంటుంది కదా, నాకు కూడా. మీకు ఎంత రూల్స్ ఉంటాయో నాకు కూడా. అందుకని దేవుని బిడ్డలమైన మనము దీవించబడతామని యేసయ్యకి ఇష్టం. ఎవరమండి? దేవుని బిడ్డలమైన మనము, సజీవుడైన దేవుని బిడ్డలమైన మనము దీవించబడాలని ఆశించిన ఏకైక దేవుడు ఈ భూప్రపంచంలో ఉన్నాడు అంటే అది నా యేసయ్య ఒక్కడే. నువ్వు దీవించబడతాం, నా యేసయ్యకి ఇష్టము. అందుకనే ఖర్జూరపు వృక్షము వలె వారు అభివృద్ధి చెందుదురు, ఆశీర్వదించబడుదురు. అందుకనే ఈ మట్టలు మనం ఊకి పట్టుకోవట్లా. నేనైతే ఏం పట్టుకుంటున్నాను తెలుసా? ఏమని చెప్తున్నాను తెలుసా? అయ్యా ఈ మట్టలాగా నన్ను దీవించయ్యా, ఈ మట్టలాగా నన్ను ఎప్పుడు ఈ చెట్టుకి కాయలున్నట్టుగా, ఈ చెట్టుకి ఫలాలున్నట్టుగా ఈ చెట్టుకు కూడా ఫలాలు ఉండేటట్టు చేయ్యా. ఇదే నా ప్రార్థన, ఇదే నా ప్రార్థన. ఎందుకంటే
నాకు తెలిసిన దేవుడు నన్ను దీవించే దేవుడు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. కాబట్టి ఆయన విడిచిపెట్టకుండా ఆయన దీవెన పొందాలని ఆశపడుతూ ఆయనలోనే ఉండటం కంటే శ్రేష్టమైన భాగము జీవితము మరొకటి లేదు. అందుకనే ఈ మట్టలు ఏం గుర్తు చేస్తున్నాయంటే, ఇదిగో ఈ మట్టలు పచ్చగా ఉంటాయట. ఎలా ఉంటాయి? ఈ కొయ్యబడి పడవేస్తే తప్ప దీని రూపం కోల్పోదట కాదా? ఎండిన మొక్కలు ఉంటాయి అనుకుంటున్నారా? ఎండిన మట్టలు ఉంటాయి అనుకుంటున్నారా? కావాలంటే వెళ్ళిన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఎండిన మట్టలు కనపడవన్నా అవి నరికి వేయబడి మేము వదిలిపెట్టి వస్తే తప్ప అంటారు. ఎందుకంటే నా జీవితం కూడా ఇలాగనే ఉండాలని దేవుడు ఆశ. నీవు నేను కూడా దేవుని దృష్టిలో పచ్చగా ఉండాలని ఆశపడుతున్నాడు. పచ్చగా ఉండే బిడ్డలను మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నేను అందులో ఉన్నాము. అదే దేవుని యొక్క మందిరము, అదే దేవుని యొక్క మందిరము. మూడో మాట చెప్పి ముగిస్తున్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. అక్కడ దేవత దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నటువంటి ఒక మాట చదువుతాను. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ప్రతి ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడినో వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలువబడిరి అని ఉంది. దేవుని స్తోత్రాలు. ఎవరంట వీళ్ళు? జయించిన వారు. సంఘము ఉన్నది, సంఘమును దేవుడు కోరుకున్నది. నేను దేవుడు పొందాలని ఆశించినది ఏమిటంటే జయ జీవితం కదా. ఓడిపోవాలన్నాడా? ఓడిపోవాలని కోరుకునేవాడు కాదు. మనమే ఏం చేస్తున్నామంటే ఓడిపోతున్నాం. ఇంకా 3 రోజులు ఉంది ఎగ్జాము. ఎన్ని రోజులు? ఇంకా 3 రోజులు ఉంది ఎగ్జాము. 3వ రోజున కష్టపడి రాత్రంతా కూర్చొని చదువుతానంటారు పాపం కొంతమంది పిల్లలు. 3వ రోజున కూర్చొని రాత్రంతా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు రాత్రంతా కూర్చొని చదువుతారు. అక్కడికి వెళ్ళి నిద్రపోతారు. ఎక్కడికెళ్ళి ఎగ్జామ్. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని కథలు చెప్తారో, బాగా రాశాను రా అంటారు. మన దగ్గర కూడా అదే చెప్తారు, బాగా రాశాను డాడీ అంటారు. చివరికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కులు అనుకున్నా నీ రావు. ఏం రా అంటే అంటారు. అంటే మనం కూడా అంతే. ఏ విషయంలోనైనా మనలో ఉన్న బలహీనత సాధించాలనుకుంటాం, కానీ మనుషులను సాధిస్తూ నేర్చుకుంటాం. ఎవరిని? ఏంటంటే మీకు అర్థం కాలేదా? సాధించాలనుకుంటాము, కానీ మనుషుల్ని సాధించడం నేర్చుకుంటాం. పద్దాక లేపిద్దమ్మయ్యం, పద్దాక చెప్పిద్దమ్మయ్యమ్మ, కాసేపు అన్న నన్ను కూర్చునియదు. ఎక్కడ మరి నువ్వు కూర్చుంటే పనులు ఎట్టవుతాయి? ఏమాత్రం తెలియదా మనకి? కూర్చుంటే ఎలాగ ర్యాంకులు వస్తాయి? కూర్చుంటే నువ్వేం సాధిస్తావయ్యా? ఏం సాధిస్తావు నువ్వు? దేవుడు నిన్ను ఆశించింది నీకు జయ జీవితం ఇవ్వటానికి కాదా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది నువ్వు ఓడిపోవద్దని కాదా? ఓడిపోకూడదు. కాబట్టి ఏం చేయాలి? ఓడిపోకూడదు. ఏం చేయాలి? పోరాడుతూ నేర్చుకోవాలి. అది పనిలోనైనా, చదువులోనైనా, సంస్కారంలోనైనా, సంపద విషయంలోనైనా, ఏ విషయంలోనైనా నువ్వేం చేయాలి? పోరాడాలి. ఇప్పుడు నా తల్లిని గుర్తు చేసుకుంటున్నా, ఒక మాట చెప్తున్నా, ఏమనుకోమాకండి. నేను డిగ్రీ చదివి కాలేజీకి నుంచి ఇంటికి వస్తే అమ్మ అనేది, నాన్నా ఇతరులకి భారంగా వండకూడదే,
నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనేది. నేను ఓకే నా అమ్మ అని చెప్పి, అన్నా అరకు రెడీ చేసుకుంటా చేయండి, నేను అరకు వెళ్ళిపోతానని చెప్పేవాడిని. అరకు వెళ్ళిపోతే నా వెనకుండే వాళ్ళు అనేవాళ్ళు, వామ్మో ఈడు డిగ్రీ చదివి కూడా అరకు వస్తున్నాడు, ఈడు మామూలుడు కాదు అనేవాళ్ళు. ఏం చదివి? డిగ్రీ చదివి. వెంటనే అనేవాడిని, నా తల్లి నాకు నేర్పింది నేను ఎవరికి భారంగా వండకూడదని. అంతేరా, ఈ రోజు వరకు నేను ఎవరికి భారంగా వండను రా అని చెప్తా. ఎవరికి? నిజంగా చెప్తున్నాను. భారంగా మనుషులు కొండకుండా భారం కలిగి కనుక నువ్వు దేవుని ఎదుట జీవించగలిగితే మహాదేవుడు నువ్వు ఆశించినట్టుగా విజయాన్ని ఇస్తాడమ్మా, విజయాన్ని ఇస్తాడు. దేవుడు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడు. అందుకని మనం అందరము ఈ మట్టలు చేత పట్టుకొని ఏమని అరుస్తామో తెలుసా? హోసన్నా జయము. అందుకని ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు. ఒక్కసారి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక మాట చదివి నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము అమ్మా 21:9 చదువుదాం. దావీదు కుమారుడా, కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయిచుండ్రి. దేవుని స్తోత్రాలు. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? దేవుని నమ్ముకున్న వారమ్మా, దేవునితో కలిసి వెళుతున్నవారు. యేసయ్య మధ్యలో ఉంటే ఎదురు కొందరు వెనక కొందరు ఏమని పిలుస్తున్నారంటే సర్వోన్నతమైన స్థలముల్లో వాళ్ళకి జయము కలుగుతుందట. దావీదు కుమారునికి జయము. మనం ఎవరమి? ఆ దావీదు కుమారునికి కుమారులము కదా. మనం ఎవరమి? ఆ దావీదు కుమారునికి కుమారులము కదా. హోసన్న అంటే ఎప్పుడు నేను ఇలాగ కూర్చొని హోసన్న అన్న వాళ్ళు ఎవరు చూడలే. హల్లెలూయ అంటే అబ్బా ఇలా కూర్చొని హల్లెలూయ అని చెప్పిన వాళ్ళు ఎవరు చూడలా. హల్లెలూయ అంటే చేతులు ఎత్తేవారినే చూసా. రైట్? హల్లెలూయ అంటే చేతులు ఎత్తేవారినే చూసా. హోసన్న అంటే చేతులు ఎత్తేవారినే చూసా. ఎందుకో తెలుసా? ఇప్పుడు చెబుతా మీకు అసలు విషయం. ఈ మట్ట కనపడుతుందా? మీకేమన్నా అర్థమైందా? మట్టేగా అంటారా? చెప్పాలి. ఈ మట్టని చూసినప్పుడు మీకేం అర్థమవుతుందో ఒక చిన్న మాట చెప్తా. బా సూపర్ అండి. ఇది పైకి చూస్తాం తప్ప చెట్టు దగ్గరైనా మీరు ఎంతే చూసుకోండి. ఇప్పుడు చెప్తా. ఏ చెట్టు, ఏ యొక్క ఈత చెట్టు, ఏ ఖర్జూరపు చెట్టు, ఓకే, అది ఫస్ట్ ఇలాగ ఎదుగుతానే ఉంటుంది, తర్వాత అది వాలిపోద్ది. అంతేనా? ఓకే, మీకు అర్థమైపోయింది. దేవుని వైపు చూసినంత కాలం ఎదుగుతానే ఉంటావో, దేవునికి లోబడినంత కాలం విజయం సాధిస్తూనే ఉంటావు. దేవుని స్తోత్రాలు. అర్థమైందా మీకు? ఎవరి వైపు? ఇవి దేవుని వైపు చూస్తున్నాయి. అందుకనే దేవుడు వాటిని జయ జీవితంలోకి నడిపిస్తున్నాడు. ఇవి పెద్దవైపోయిన తర్వాత వాలిపోయినా నేను సరెండర్ అవుతున్నానయ్యా అంటదే తప్ప అంటే అయ్యా ఇంక నాకు ఓపిక లేదయ్యా, ఎదిగే పైకి ఉండలేనయ్యా, నేను నీకు పోయి నీ ఎదుట సాగిలి పడతానయ్యా అని ఇవి సాగిలి పడతాం నేర్చుకుంటాయట. అర్థమైందా? అందుకని మీరు చూడండి, తర్వాత అయినా ఇది ఇలా ఉంది కదా, నిదానంగా ఏమైపోద్దంటే అలా. అందుకని దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నేను యేసు వైపు చూసినంత కాలము ఎదుగుతానే ఉంటాము, యేసుకు లోబడినంత కాలము జయ జీవితము సాధిస్తూనే ఉంటావు. నువ్వే నిర్ణయించుకోవాలి.
యేసయ్య వైపు చూస్తావా? అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును అన్నాడు. ఎవరి వైపు చూస్తే? అందుకని అప్పుడప్పుడు చెబుతా మీకు, అమ్మా అవసరం వచ్చిందని పక్కన వాళ్ళ దగ్గర చూడ మాకు, ఆపద వచ్చిందని పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళ మాకు. మొదట నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా సజీవుడైన దేవుని బిడ్డగా నువ్వు కొనసాగుతున్నప్పుడు దేవుని వైపే చూడటం నేర్చుకో. దేవుని స్తోత్రాలు. దేవుని వైపు చూసిన వాళ్ళు ఎప్పుడు సిగ్గు పడరు, సిగ్గుపరచబడరు. అర్థమైందా? సిగ్గుపడరు, సిగ్గుపరచబడరు. ఎందుకు అంటే సిగ్గుపడకుండా ఉండటానికి తన రక్తము చేత తెల్లని వస్త్రాలు నీకు మొలకు చుట్టిన మహాదేవుడు అయిన దేవుని స్తోత్రాలు. అర్థమైందా? తెల్లని వస్త్రాలు. అందుకని ఆయన చెప్పాడు కదా, వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ప్రతి జనములో నుండి దేవుని ఎదుట సాగిలపడిరి అని ఉంది. ఎవరి ఎదుట? దేవుని ఎదుట సాగిలపడిన జీవితమే శ్రేష్టమైన జీవితము. అదే నీ విజయానికి సోపానము, అదే నీ విజయానికి కారణము. నువ్వు ఓడిపోతున్నావంటే ఒకటే ఆలోచన, నేను నా యేసయ్య వైపు చూడలే, నేను యేసుకి లోబడలే, అందుకే నేను ఓడిపోయా. ఎందుకంటే నా దేవుడు సజీవుడు, నన్ను ఎప్పుడు వాడిపోయేలాగా చేసేవాడు కాడు. అందుకని చెప్తా నేను, దేవుడు తన మహిమ కొరకట పామరులను తీసుకొని జ్ఞానులకు బుద్ధి చెప్పించాడట. బాలుని తీసుకొని బలవంతుని చంపించాడట. అర్థమైందా? ఎవరిని? బాలుని తీసుకొని బలవంతుని చంపించిన వాడు. ఎందుకు ఓడిపోతావు? అంత మహిమ కలిగిన దేవుని కలిగిన నీవు నేను ఎందుకు ఓడిపోతాం? మనకున్న బలము మన శత్రువుని జయించలేకపోతుందంటే కారణము మనము దేవునికి దూరం అయ్యే కదా. అందుకే చెప్తున్నా, నువ్వు దేవుని వైపు చూడు. ఏ సమస్య వచ్చినా దేవుని వైపు చూడు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. హోసన్నాను జయము నీకు ఇస్తాడు. నువ్వు ఓడిపోతే ఆయన మాత్రము ఊరుకుండేవాడు కాడు. యెహోషాపాతు చుట్టూ జనం భయంకరమైనటువంటి కత్తులు కటారులు వేసుకొని యెహోషాపాతు ఎదురుగా వచ్చారట. యెహోషాపాతుకి అర్థం కాలే, అమ్మో ఇప్పుడు గనక నా సైన్యం వెళ్ళిందంటే వాళ్ళు చంపేసేస్తారు అనుకొని వెంటనే అన్నాడట, అయ్యా నీవే నా దిక్కు అన్నాడట. దేవుని స్తోత్రం. యుద్ధం చేయకుండా యెహోషాపాతుకు విజయం ఇచ్చిన దేవుడు. యుద్ధం కూడా లేదు. అర్థమైందా? ఏం లేదు. ప్రార్థనే యుద్ధమయ్యింది, ప్రార్థనే ఆయుధమయ్యింది. ప్రభు ఎదుట చెప్పుకున్న మాటే అది పరమ సంపూర్ణమైన మాటగా మారింది. దేవుని ఎదుట చెప్పిన మాట నీవే నాకు దిక్కు అంటే దేవుడే వెళ్ళాడు, యుద్ధం చేశాడు, యెహోషాపాతుకు విజయం ఇచ్చాడు. అలాంటి దేవుణ్ణి నేను నమ్ముకున్నాం కదా. ఎందుకు పోగొట్టుకుంటున్నావు జై జీవితాన్ని? ఎందుకు సాధించలేకపోతున్నావు జయాన్ని, విజయాన్ని? కారణం ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే, నేను దేవుని వైపు చూడటం లేదేమో, దేవునికి లోబడటం లేదేమో. ఈ మట్టలాగా దేవుని వైపు చూసే మనసు నాకు దయచేయి. ఈ మట్టలాగా చివరికి దేవుని సన్నిధిలోనే సాగిలిపడే మనసు నాకు దయచేయి. ఇదే నీ ప్రార్థన అయితే నాతో ఏకీభవించండి. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడితేనే, ఈ రోజున ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేనే నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీవు నేను దేవుడిచ్చిన నీతిని అనగా ఆయన రక్తము చేత కడగబడినటువంటి జీవిత విధానాన్ని,
నీవు నేను కలిగి ఉంటేనే ఆయన కుమారుడిగా, కుమార్తెగా, సజీవుడిగా, మరణము లేని వాడుగా, మహోన్నతుడిగా ఉండగలుగుతావు. నువ్వు ఆయన వైపు చూస్తే, ఆయనకు లోబడితే నువ్వు ఎప్పుడు విజయం సాధిస్తావు. లోబడకపోతే అపజయం పాలవుతావు, ఓడిపోతావు. ఇది ఆత్మీయ సందేశము, ఆత్మ కలిగించే సందేశం ఇది. దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు ఆత్మ కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ చూపిస్తే నువ్వు బాగుపడతావని ఆశిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఆ ప్రభు సన్నిధిలో ఒక్క చిన్న మనవి చేసుకుందాం. అయ్యా, నేను కూడా ఈ మట్టు వలె సజీవముగా జీవించాలని ఆశపడుతున్నాను. నేను బ్రతికినంత కాలము, ఈ లోకములో నిద్రపోనంత కాలము ఆత్మ ఐక్యతను కాపాడుకునే జీవితాన్ని, అభివృద్ధిని పొందిన జీవితాన్ని, అపజయము లేని జీవితాన్ని నాకు దయచేయని వారు మీ కుడి హస్తాన్ని పై చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమైన దయగలిగిన దేవాన్ని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన శ్రేష్టమైన 3 మాటలను బట్టి స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, అయా మేము సజీవులను నమ్ముకున్నాము. అయా తండ్రి ప్రభువా, సజీవుడైన దేవుడిని నమ్ముకున్నాం, సజీవమును పొందుకున్నాం, జీవమును మాలో ఉంచుకున్నాం, నిత్య జీవమునకు వారసులు కావాలని ఆశపడుతున్నాం. ప్రభువా, ఆత్మ కలిగించు ఐక్యతను మాకు దయచేయండి. అయ్యా, మొవ్వ వేసే జీవితాన్ని అనగా అభివృద్ధి చెందే జీవితాన్ని, ఆస్వాదించబడే జీవితాన్ని మాకు దయచేయండి. ఎల్లప్పుడూ ప్రభువా తండ్రి నాయన నీ వైపు చూస్తూ, నీకు లోబడుతూ జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ కృప మా అందరితో ఉంచి, మా సంఘంతో ఉంచి, మా సంఘములో ఉన్న కుటుంబాలతో ఉంచి, మా పేటలో ఉన్న కుటుంబాలతో ఉంచి, నిత్యము మమ్మల్ని బలపరిచి నీ మహిమ కొరకు వాడుకోమని, నీ శక్తిని, నీ ఆశీర్వాదమును మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హోసన్నా జయమనండి, అది కూడా అనరా? ఓకే, దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఓ పాట పాడుతుండగా కానుకలు సమర్పించు.